రోజుకో మాట పూటకో అబద్ధం అన్నట్టుగా తయారైంది ప్రభుత్వ వ్యవహారం. ఒకవైపు కాళేశ్వరం జలాలకు సంబంధించి అబద్ధాలు చెప్పింది, ఇప్పుడు సుంకిశాల గురించి అబద్ధాలు చెప్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే సీఎం సొంత కుటుంబ సభ్యుల లబ్ధి కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా అనేక అంశాలను మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి సోమ భరత్ గారు, అదేవిధంగా అజితం శ్రీధర్ గారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. భరత్ గారు, రోజుకో మాట చెప్తా వస్తుంది ప్రభుత్వం. బేసిక్గా కాళేశ్వరం గురించి ఎన్ని అబద్ధాలు చెప్పిందో ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి, పంపింగ్ జరుగుతుంది, సాగు నీరు ఎంతో కొంత అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సుంకిశాలకు సంబంధించి కూడా ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. మొన్నేమో బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది, ఇప్పుడేమో కంపెనీకి సంబంధించి చెప్తుంది. కానీ సమస్య ఎక్కడ ఉంది అనేది ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చింది. అది ఆ తర్వాత కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే వాళ్ళు అడ్డందిడ్డంగా సాధ్యంగానే అన్ని హామీలు ఇచ్చేసేసి జనాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాటిని ఏ రకంగా కూడా ఆ హామీలని నిలబెట్టుకునే కార్యక్రమం వాళ్ళు చేయలేరు. ఎందుకు అంటే దానికి ఉన్న ఆర్థిక పరిస్థితి అట్లాంటిది. ఇవాళ అదొకటి. దాని తర్వాత ప్రజల యొక్క రియల్ సమస్యల్ని సమస్యల నుంచి దృష్టి మళ్లించేదానికోసము, తర్వాత వారి చేతగానితనాన్ని బయటపడకుండా చూసుకునే దానికోసము మళ్ళీ అదే మార్గాన్ని ఎంచుకుంది. ఏంటంటే అబద్ధాలు చెప్పడం అనేది. కాళేశ్వరం అంతా 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయని మాట్లాడినారు. ఇవాళ మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, కొండపోచమ్మ రిజర్వాయర్కి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, మిగతా రిజర్వాయర్లు 19 రిజర్వాయర్లు ఉన్న అన్ని రిజర్వాయర్లకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి. ఒకవేళ నిజంగానే అట్లా కొట్టకపోయి ఉంటే జరిగింది ఒక చిన్న ప్రమాదం. ఆ చిన్న ప్రమాదాన్ని కొండంతలు చేశాను. ఆ ప్రమాదానికి కారణం ఏందో కూడా ఇంత మటుకు ఎవరికి తెలియదు, ఇంత మటుకు దాన్ని నిర్ధారించలేదు. తర్వాత దాన్ని చూపెట్టి ఒక కారు మొత్తం కూడా ప్రజలకు నీళ్లు రాకుండా, అంటే ఒక సీజన్కి నీళ్లు రాకుండా మొత్తం పంటలన్నీ నాశనం చేసి తర్వాత ప్రజలకి చాలా ఇబ్బంది కలిగించారు, రైతులకు ఇబ్బంది కలిగించింది వాస్తవం. మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ సుంకిశాలది కూడా అదే. అక్కడేమో ఈ సుంకిశాల ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 8 నెలలు దాటి 9 నెలలు అండి, మొన్నటికి 9వ నెల ఎంటర్ అయింది. ఈ 8 నెలల్లో మొత్తం అంతా నిర్వహణ కానీ తర్వాత కన్స్ట్రక్షన్ కానీ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. ఇది అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో వాళ్ళు గేట్లు పెట్టాల్సిన సమయంలో పెట్టకుండా దాన్ని హడావుడిగా నిన్నమన్న పెట్టేసేసి ఆ వరద వస్తున్న సంగతి ఇంగిత జ్ఞానం లేదండి. సోయుండొద్దా ఎవరికైనా? వరద ఎట్లాంటి వరద వస్తుంది, వర్షం వస్తే కృష్ణానది వరద ఎట్లా ఉంటుంది అంటే చాలా ఉధృతంగా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అట్లాంటి వరదని తట్టుకునేటట్టుగా పెట్టాల్సిన గేట్లని అట్లా పెట్టకుండా వీళ్ళ తర్వాత జలమండలి పట్టించుకోలేదు, తర్వాత మున్సిపల్ శాఖ పట్టించుకోలేదు. తర్వాత ఎంత నిర్లక్ష్యం అండి. వీళ్ళు ఈ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. సుంకిశాల యొక్క ప్రమాదానికి బీఆర్ఎస్కి ఏంటండి సంబంధం? ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడైందో చెప్పండి. ఇప్పుడు ఈ గేట్లు ఎప్పుడు కొట్టకపోయింది? ఈ గేట్లు ఎప్పుడు కొట్టకపోయినాయి? ఈ గేట్లు ఎప్పుడు పెట్టినారు? ఎవరి ఆధ్వర్యంలో పెట్టినారు? ఈ యాక్సిడెంట్ ఎప్పుడైంది? ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు ఎవరెవరు ఏ రకంగా ఈ నివారణ చర్యలు తీసుకున్నారు? ఇవి చూస్తే తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్ 2వ తారీఖు నాడు అయింది. 2వ తారీఖు నాడు యాక్సిడెంట్ అయితే 4వ తారీఖు అంటే 2వ తారీఖు 3వ తారీఖు నాడు రాత్రి తెల్లవారుజామున 4వ తారీఖు ఉదయాన చీఫ్ మినిస్టరు తర్వాత ఈ మున్సిపల్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీటిని పట్టించుకోవాలి కదా. నల్లగొండ జిల్లాలో ఉన్నది, ఒకసారి మున్సిపల్ శాఖ కాదు, నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సుంకిశాలకు పోవాలి, ఏం జరిగిందో చూడాలి, నివారణ చర్యలు చేయాలి. అది చేయకుండా ముఖ్యమంత్రి గారు పోలేదు. వారు కూడా ఏం మాట్లాడలేదు, ఏమి తెలియనట్టుగా ఉండి వారు వెళ్ళిపోయినారు. వాళ్ళకి తెలియదండి, ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిదీ ఉంటుంది. ఒక చిన్న యాక్సిడెంట్ అయితేనే తెలుస్తుంది. ఇది తెలియదా? లేకపోతే తెలిసి వెళ్ళిపోయినరా? తెలిసి వెళ్ళిపోతే ఈ ప్రమాదానికి బాధ్యులను ఎవరిని చేస్తూ ఉన్నారు? సంబంధం లేని వాళ్ళని బాధ్యులను చేసేసేసి దులుపుకోవాలనే ఆలోచన తప్ప ఈ రకంగా ప్రజలు మరీ అంత పిచ్చోళ్ళేం కాదండి. మీరు అబద్ధాలు చెప్పినారు, 2 రూపాయలు ఇచ్చే కాడ 4 రూపాయలు ఇస్తామన్నారు, 6 రూపాయలు ఇస్తామని అన్నారు, అందలం చూపించినారు. మీరు ఆ క్షణానికి ఓటు కోసం మోసం చేయగలిగినారు. కానీ ప్రజలు పిచ్చోళ్ళ ఏమన్నా? ప్రజలు చూడరా? ప్రజలకు తెలియదా? ఈ గేట్లు ఎందుకు పెట్టినారండి? ఇప్పుడు పెట్టదలుచుకుంటే 8 నెలలు ఏం చేసినారు? 8 నెలలు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేశారు. అనేక రోజులు పనులు జరగలేదు ఇక్కడ.
కరెక్ట్గా పెట్టాల్సిన సమయంలో పెట్టి అది కరెక్ట్గా ఉన్న తర్వాత దాని చర్యలన్నీ తీసుకొని ఉంటే ఆ గేట్లు ఉండేవి. ఇవాళ మొత్తం అంతా అది సర్వనాశనం అయిపోయింది. ఆ మొత్తం ప్రాజెక్టు అది పంప్ హౌస్ ఏదైతే ఉందో ఆ పంప్ హౌస్ మొత్తం నీటిలో మునిగిపోయింది. దేనివల్ల అంటే కేవలం ఒక సిట్టింగ్ జడ్జితోని ఒక విచారణ వేయండి దీని మీద, తర్వాత రిపోర్ట్లు బయట పెట్టండి. ఇవన్నీ ఏమీ చేయకుండా వీటిని బయటకు వస్తే ఏమవుతుందో అని చెప్పి చెత్త రాతలంతా రాపించడము, చెత్త ఏంటి వార్తా కథనాలలో టీవీలలో వీళ్ళ టీవీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ అనుకూల ఛానల్స్లలో కథనాలు చెప్పడం, వీటన్నిటిని దీని నుంచి దృష్టి మళ్ళించే కార్యక్రమం కోసం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఏ దరిద్రపు మైండ్కి వస్తుందండి? అది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎందుకు జరుగుతుంది? ఏ రకంగా జరుగుతుంది? 24 గంటలు బీజేపీ మమ్మల్ని రాచి నంపర పెడుతుంది. బీఆర్ఎస్ని వాళ్ళతో ములాఖత్ అయి రేవంత్ రెడ్డి మోడీని చిన్న పెద్దన్న అని మాట్లాడుకున్నారు. వాళ్ళకు ములాఖత్ ఉన్నది, ములాఖత్ ఉంది. ప్రతిరోజు మిలాఖత్ జరుగుతున్నది. ఇవాళ బీజేపీతో మేము అంటే ఈ దృష్టి మళ్లించే కార్యక్రమం ఎవరు చేస్తారండి? నేర శాస్త్రంలో ఒకటి ఉన్నది, నేరస్తులు దొంగతనం చేసినప్పుడు, నేరం చేసినప్పుడు దృష్టి మళ్లించే దానికోసం అనేక రకాల ప్రక్రియలు చేస్తూ ఉంటారు. అది కూడా నేరపూరితమైన ప్రక్రియలు. ఇవాళ ఇది కూడా నేరపూరితమైన ప్రక్రియనే. బీఆర్ఎస్కి ఏం సంబంధం అండి? ఈ సుంకిశాల దీనికి ప్రభుత్వంలో మీరున్నారు, ఇంకొకళ్ళ మీద వేస్తారు ఎందుకు? మీరు ఆ కాంట్రాక్టర్ని శిక్షించండి. ఆ కాంట్రాక్టర్ ఎవరు చెప్పండి ప్రజలకి. ఎప్పుడెప్పుడు కన్స్ట్రక్షన్ అయిందో చెప్పండి, నాణ్యత ప్రకారం అయిందా లేదా చెప్పండి. వరద వచ్చే ముందు వరద ఈ టైంకి వస్తుంది, వరద ఉధృతి ఇంత ఉంటుంది కాబట్టి దీన్ని తట్టుకుంటుందా ఇప్పుడు పెడితే అనే ఒక అసెస్మెంట్ ఉంటుంది కదా, అసెస్మెంట్ చేసినారా? అవన్నీ ఏమి చేయకుండా ఈ రకంగా మీరు అమెరికా పోవడము, అమెరికా పోతే పెద్ద పెట్టుబడులు వచ్చినాయంటే చాలా సంతోషం అండి. ఎవరైనా చేయాల్సిందే, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కంపెనీకి, ఆయన సొంత తమ్ముడి కంపెనీకి అక్కడికి పోయి ఆడ 1000 కోట్లకి ఒప్పందం చేసుకోవడం, 1000 కోట్ల పెట్టుబడి వస్తుందని తర్వాత ఒక ఒప్పందం, ఒక MOU ఎంటర్ కావాల్సిన అవసరమే ఉందండి. ఇదంతా వీటన్నిటిని చూడండి. ఇది ప్రజలకు తెలవకూడదు అనేది ఈ పనులు చేసేవాళ్ళు ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వాళ్ళు కోరుకుంటారు. రైట్ శ్రీధర్ గారు, అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ విషయంలో చూసినా సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి ప్రజలు ప్రతి అంశాన్ని కూడా చాలా నిశితంగా గమనిస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. అంటే గతంలో కాళేశ్వరానికి సంబంధించి ఎట్లా హడావిడి చేసిండ్రు, ఎట్లా బదనాం చేసిండ్రు అనేది గమనించిండ్రు. ఇప్పుడు వాటర్ ఎట్లా వస్తున్నాయి, ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. అండ్ సుంకిశాలకు సంబంధించి కూడా నిజంగా 1 వీక్ ముందే తెలిసినా కూడా ఎందుకు దాన్ని బయట పెట్టలేదు? అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో కదా ఎందుకు దాచాల్సి వచ్చింది? వర్గీకరణకు సంబంధించి అనౌన్స్ చేసినప్పుడు మరి దీనికి సంబంధించి ఎందుకు చేయలేదు, ఎందుకు దాచిపెడుతున్నారు, ఎందుకు నెపం నెడుతున్నారు అనేది కూడా ప్రధానంగా కనిపిస్తుంది ఆలోచన. ఈ సుంకిశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బొక్కబోర్లా పడింది. ఎప్పట్లాగా వాళ్ళు ఏం చేశారంటే ఆ గోడ కూలిపోగానే గత ప్రభుత్వం మీద నెపం నెట్టేశారు. భట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా ముందు సుంకిశాల అంతా పోయింది. తర్వాత వాళ్ళకి అర్థమైంది. వారం 10 రోజులు డిపార్ట్మెంట్ దాచిపెట్టింది, ప్రభుత్వం దృష్టికి రాలేదు. మున్సిపల్ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆయన దృష్టికి కూడా రాలేదు. ఇది గత ప్రభుత్వం తప్పు కాదు, మన ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పే అని 4 గడుచుకున్నారు. 4 గడుచుకున్న తర్వాత మెల్లమెల్లగా ప్రకటనలు మార్చుకుంటూ వచ్చారు. మీరు గమనించండి. మరి పొన్నం ప్రభాకర్ గారు, భట్టి విక్రమార్క గారు ఏదైతే అన్నారో గత ప్రభుత్వందే తప్పు అన్నప్పుడు ఆ మంత్రుల నుంచి మిగతా తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా అదే స్టాండ్లో ఉండాలి. అది సత్యమైనప్పుడు. కానీ అవాస్తవము, అభాండము తెలిసింది. ప్రజల ముందు దోషులుగా నిలబడతారు, తప్పదు. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది, సమర్థులైన నిపుణులు ఉన్నారు, చెప్తారు కదా. చివరికి ఏం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న? అంటే ఆయన జలవనరుల శాఖ మంత్రి, ఇదే మున్సిపల్ శాఖకు సంబంధించింది అయినప్పటికీ ఇది భారీ నష్టం కాదు, ఒకవేళ ఏదైనా జరిగితే కాంట్రాక్టర్ మీదే బాధ్యత ఉంది, మా దృష్టికి రాలేదు అని ఇలా సన్నాయి నొక్కులు నొక్కి చేతులు దులుపుకున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటి బాగా అలవాటైంది, మనం చూస్తూ ఉన్నాం.
ఏది జరిగినా గత ప్రభుత్వం మీద అభాండం వేసి తప్పించుకోవడం అనేది ఇంకా కుదరదు. ఏదో వచ్చిన నెల 2 నెలలు ఆ పనులు చేశారు, కానీ 9 నెలలు కావస్తుంది. ఇంకా గత ప్రభుత్వం అంటే ప్రజలు సహించే స్థితి ఉండదు. మీరేం చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది. ఇందాక మీరు కాళేశ్వరం ప్రస్తావించారు. కాళేశ్వరం ఖర్చు అయింది 96,000 కోట్లు. అది ప్రభుత్వమే చెప్పింది. కానీ మంత్రులు ఏం ప్రచారం చేశారు? 1,00,000 కోట్లు గంగలో పోసాం, 1,00,000 కోట్లు నీళ్ళలో కలిసిపోయినాయి, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఒక ప్రాజెక్ట్ కాస్టే 96,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరగదు కదా. 50,000 కోట్లు 40,000 కోట్లు అంటే నమ్మడానికి అంటే అబద్ధాలు, పచ్చి అబద్ధాలకు ఒక పరాకాష్ఠగా మాట్లాడారు కాళేశ్వరం విషయం. ఆ రకంగా కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో, ఆయన రైతులు గుర్తు చేసుకుంటారో అని ఒక దుగ్ధతో కుట్రతో ఏం చేశారంటే ఆపేశారు. ఇవాళ పరిస్థితి ఏమిటి? పోయిన సంవత్సరం ఇదే ఆగస్టు 2nd వీక్ నాటికి 1 కోటి ఎకరాల పంట సాగులోకి ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇప్పుడు 80 లక్షలు దాటలే, 20 లక్షల ఎకరాలు ఇంకా అగమ్య గోచరంగా ఉంది. ఎప్పుడైనా ఆషాఢ మాసంలో నాట్ల ప్రక్రియ పూర్తయిపోతుంది. శ్రావణ మాసానికి మంచిగా మొలకలు వస్తాయి. నాట్లు వేయని వరి పొలాలు 25,000 ఎకరాలు ఉన్నాయి. అంటే ఏమిటి? ఒక ఆలస్యం చేసి రైతుల నోట కొట్టారు, వాళ్ళ పొట్ట కొట్టారు. కానీ ఇవాళ జరిగింది ఏంటి? విజువల్స్ అబద్ధం చెప్పే కదా, మాటలు అబద్ధం చెప్పవచ్చు. నేను మీరు కానీ అబద్ధం ఆడొచ్చు. రాజకీయ కక్షతో కాళేశ్వరానికి సంబంధించి అట్లా వ్యవహరించినప్పుడు వ్యవసాయానికి నష్టం జరిగింది. కానీ ఇప్పుడు సుంకిశాలకు సంబంధించి నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కూలీలు షిఫ్ట్ చేంజ్ అయ్యే టైంలో జరిగింది కాబట్టి చాలా పెద్ద ప్రమాదం తప్పిందనే ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. అంటే ఇంత పెద్ద స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తుంటే పరిపాలన ఏం చేస్తున్నట్టు? ఒకటి, రేవంత్ రెడ్డి గారు మరి ఏ ముహూర్తాన్ని ఉన్నారు, కానీ కేసీఆర్ గారి గుర్తులను మేము లేకుండా చేస్తామన్నారు. సుంకిశాల కూడా కేసీఆర్ గారి గుర్తే. సుంకిశాల పూర్తయితే ఒక 4-5 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చినా హైదరాబాద్ నగరానికి అంటే 1.5 కోటి జనాభాకు నీటి కొరత ఉండదు. సుదీర్ఘ ప్రణాళిక ముందు చూపుతో వేసింది. ఎప్పుడైతే మరి ఇప్పటికీ బెంగళూరు కానీ మద్రాసు కానీ మనం ఢిల్లీ కానీ చూస్తున్నాం ఎంత నీటి కొరతతో అల్లాడుతున్నాయి. ఆ బాధ హైదరాబాద్ ప్రజలకు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో సుంకిశాల. మరి అది పూర్తయిపోతే వచ్చే పేరు ఎవరికి? కేసీఆర్ గారికి. అది రాకుండా చేయాలంటే దాన్ని ఆలస్యం చేయాలి, అలసత్వం చేయాలి. ఇప్పటికి చెప్పేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేశారు, అయ్యా జరిగింది ఏదో జరిగింది, ఇంకో 2 నెలల వరకు నీళ్ళంతా అని చెప్పేశారు. అంటే కేవలం కేసీఆర్ గారి మీద పగ తీర్చుకోవడం కోసమే ఇంత మెగా ప్రాజెక్టులను వీళ్ళు బలి చేసే ఏదైతే కుట్ర చేస్తున్నారో ఇది వాంఛనీయం కాదు ప్రభుత్వాలకు. మీరు గత ప్రభుత్వ పథకాలను కొనసాగించండి, ఇంకా కొత్త పథకాలు ప్రవేశపెట్టండి, మంచి పేరు తెచ్చుకోండి తప్ప గత పథకాలను నిర్వీర్యం చేసి శిథిలం చేసి ప్రజలకు అందకుండా చేయడం అనేది అది చాలా దుర్మార్గమైన విషయం. రైట్. అంటే ఏదేమైనా కూడా దృష్టి మరల్చే విధంగానే రాజకీయం అంతా నడుస్తుంది అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి తన సీఎం పదవిని రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా కేవలం కుటుంబ అభివృద్ధి, కుటుంబ లబ్ధి కోసమే మెయిన్గా పనిచేస్తున్నారు అన్న ఒక చర్చ చాలా ప్రధానంగా జరుగుతుంది. ఇటు ప్రజల్లో జరుగుతుంది, మరోవైపు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతుంది. ఎందుకంటే తన కుటుంబానికి లబ్ధి చేకూర్చడానికి ఇప్పుడు రీసెంట్గా అమెరికా పర్యటనకు సంబంధించి చూసుకున్నా కూడా పెట్టుబడుల పేరుతో అల్టిమేట్గా ఏం కనిపిస్తుంది? కుటుంబ సభ్యుల లబ్ధి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కొడంగల్ రైతులు ఫామాకు సంబంధించి భూములు ఇవ్వమని మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి దౌర్జన్యం చేస్తున్నాడంటూ కూడా వాళ్ళు వచ్చి మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ వ్యవహార శైలిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? 2 విషయాలు ఉన్నాయండి ఇందులో. ఒకటేమో ఫార్మా కంపెనీల కోసము ఇది అక్విజిషన్ కోసం రైతుల్ని ఒత్తిడి చేస్తున్నారు, భూములు ఇవ్వాలనేది ఆరోపణ. అయితే యాజ్ ఇట్ ఈజ్గా హైదరాబాద్కి కూతవేటి దూరంలో 18,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా కండిషనల్ అది ఫార్మాసిటీ చేస్తామని అంటే వాళ్ళు రైతులు ఇచ్చారు 18,000 ఎకరాలు. వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత అనేక పర్మిషన్స్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే దానికి వచ్చినాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫార్మా కంపెనీలతో కొన్ని కంపెనీలకి అలాట్మెంట్ అయినాయి, కొంత ఎంఓయూలు అయిన సందర్భం ఇది.
ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మీరు కొడంగల్లో 3,000 ఎకరాలు ఫార్మా కంపెనీ ఎందుకండి? దేనికోసము? తర్వాత ఇంకొక విషయం, దీంట్లో రెండో విషయం ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక పద్ధతి ఉన్నది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న కాడ ఏంటంటే సీఎం కానీ, సీఎం కుటుంబ సభ్యులు కానీ, అధికారులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఆ మంత్రి కానీ, ఆ ముఖ్యమంత్రి కానీ, ఆ అధికారి కానీ, ఆ నెగోషియేషన్స్లో కానీ, ఆ అగ్రిమెంట్స్ జరుగుతున్న సమయంలో కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు. ఇక్కడ ఏమవుతుందని అన్నాడు, ఎందుకు చేయకూడదు అంటే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, ప్రభుత్వం యొక్క ప్రయోజనం ఏదైతే ఉంటుందో దానికి భిన్నంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని సారథ్యం వహిస్తూ ఇట్లాంటి అగ్రిమెంట్లలో మీరు సంతకం పెట్టకూడదు, మీకు సంబంధం ఉండకూడదు, మీరు కనిపించకూడదు. అది లీగల్ ప్రిన్సిపల్. తర్వాత ఆచారంగా ఈ దేశంలో, ప్రపంచంలో జరుగుతూ వచ్చింది. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు సీఎం గారి తమ్ముడు కంపెనీకి ఒక 1,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడికి సంబంధించి ఎంఓ జరిగింది. ఎంఓయు ఆయన కన్సర్న్లలో జరిగింది, ఆయన కుటుంబానికి సంబంధించింది. అది కాకుండా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది కూడా ఇంకొక ప్రిన్సిపల్ ఉన్నది. ఈ రెండు ఇంత ఓపెన్గా, తర్వాత ఇంత భయం లేకుండా, తర్వాత ఇంత పద్ధతి లేకుండా ఈ రాష్ట్రంలో పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి. తర్వాత అది కూడా ఉంటారు అని బరాబర్గా ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మళ్ళీ సరే వాళ్ళే మాట్లాడిన కుటుంబము, కుటుంబ పాలన అని. మరి ఇవాళ ఇది జరిగేదేందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఇది ఇట్లాంటి సందర్భాలు ఏమైనా ఉంటే ఈ పార్టీకి వీళ్ళకి ఏమి లేకుండానే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద కేసులు పెట్టే అలవాటు ఉన్న వీళ్ళు ఏమైనా నిజంగానే కుటుంబ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ పార్టీ కేసులు పెట్టకుండా ఉందిరా. కానీ మరి వీళ్ళైతే ఓపెన్గా చేస్తున్నారు, ఎవరేం చేయగలుగుతారు మమ్మల్ని అనే ఒక ధీమాతోని ఇవాళ ఈ బెదిరింపులు ఇవన్నీ. ఎందుకంటే అవి నిజం కాకపోతే అక్కడ రైతులంతా ఇక్కడికి వచ్చి మొరబెట్టుకునే పరిస్థితి ఎందుకు ఉంటుందండి? వాళ్ళకేం పని లేదా? 3,000 ఎకరాలు రైతులది గుంజుకోవాల్సిన, అంటే అక్విజేషన్ పేరు మీద మనకు అధికారం మనకున్నది, అధికార యంత్రాంగం ఉన్నది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా రైతుల్ని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు కదా ప్రభుత్వానికి. అది కూడా ఆరోపణ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు విచారణ చేయించండి. ఈ ఆరోపణలు ఏంది, ఎవరి కోసం చేస్తున్నారు? ఆరోపణలు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమే ఇది అక్విజేషన్కి వీళ్ళు పూనుకున్నారు అనేది ఆరోపణ. దేని మీద విచారణ జరగాలి కదా. తర్వాత ఇది ఆపాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇక్కడ తయారుగా ఉన్న ముచ్చెర్ల ప్రాజెక్టునేమో మీరు దాన్ని వేరే దానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దానికోసం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందండి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే లేదు. ప్రభుత్వం ఏ అయితే ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన నిత్యావసర, తర్వాత అత్యవసర సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే ప్రభుత్వం చేయాలి తప్ప ప్రభుత్వం ఉన్నది రాజ్యాంగ ప్రకారంగా ప్రజల్ని పరిపాలించేదానికోసం, ప్రతిదాన్ని రెగ్యులేట్ చేసేదానికోసం, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేదానికోసం ఉన్న వ్యవస్థ. అది వ్యాపారం చేసే వ్యవస్థ కాదు. అది ఇవాళ మీరు ఒక ఫార్మా, ఒక ఎస్ఈజెడ్ లేకపోతే ఒక క్లస్టరో అక్కడ కనుక వస్తే ఏమవుతుంది అంటే ఉద్యోగ కల్పన జరుగుతుంది. దాన్ని ఆశించింది ఏంటంటే ఉద్యోగ కల్పన, తర్వాత ప్రభుత్వానికి ఆదాయం. ఆ ఆదాయంతో మిగతా ఏరియాలలో ఉన్న అనేక విభాగాలని పటిష్టం చేయడానికి ఉపయోగించాలనే ప్లాన్తో, దూరదృష్టితోనే అది ఏర్పాటు చేస్తే దానికి అతను ఇదే మార్పు, దాని కథ పట్టించే కార్యక్రమం చేస్తారు మార్పు పేరు మీద. తర్వాత ఉన్నవాటన్నింటినీ కూడా నాశనం చేసే కార్యక్రమం. మంచిగా కట్టిన ఒక కాళేశ్వరం ప్రాజెక్టుని దేనికి పనికిరాందని, అసలు మొత్తం కొట్టకపోయిందని రైతులను ఇబ్బంది పెట్టినారు. ఈ సుంకిశాలది ఇట్లా చేసినారు. అమెరికాలో పోయి ఆడ కూర్చొని ముచ్చెర్లని అంట న్యూయార్క్ చేస్తాడంట. ఏంది ఇది? ఎక్కడ పోతున్నాం మనం? ఒక పరిపాలన పద్ధతి ఉన్నదా? దీనికి ఒక ప్రణాళిక ఉన్నదా లేదా అనేది చూస్తే మాత్రం చాలా ప్రమాద గంటికలు మనకు మోగుతున్నట్టుగానే అనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారంటే ప్రజల ప్రయోజనాల కేంద్రంగా ఏది జరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి కూడా పరిపాలన పూర్తిగా ఆగిపోయిందని చెప్పేసి ఆఫీసర్ల నుంచి వస్తున్న వార్త ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న సందర్భంలో కూడా అవైలబుల్గా ఉన్న సమయంలో కూడా ఎక్కడ ప్రజల సమస్యలు అనేవి తీరట్లేదు, రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏది చెప్పినా కూడా, దరఖాస్తులు ఇచ్చినా కూడా అవి ఎక్కడికి పోయినాయో అర్థం కాని పరిస్థితి. అనేక చోట్ల నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. పరిపాలన అనేది పూర్తిగా ఆగిపోయింది అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు, ఆ భావనలో ఉన్నారు. దరఖాస్తుల సేకరణ అంటే ఒకటే జరిగింది.
కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్ వీళ్ళు ప్రజాభవన్గా మార్చారు తప్ప, పేరు మారింది తప్ప అక్కడ ఏమీ జరగలేదు. ఇవాళ పత్రికల్లో చూస్తున్నాం. పాపం అమాయకులైన ప్రజలు వచ్చి ఏవో దరఖాస్తులు ఇచ్చుకున్నారు. అదొక జాతరలాగా చేశారు. ఒక ముఖ్యమంత్రి ఒకసారి ఏమో వచ్చాడు, తర్వాత రాలేదు. తర్వాత మంత్రులు వచ్చారు, వాళ్ళు మానేశారు. తర్వాత అసలు ఆ ప్రక్రియ అనేది మూతపడిపోయింది. ఇవాళ ఇచ్చిన 1.5 కోటి దరఖాస్తులు ఏమయ్యో ఇవాళ ప్రభుత్వం జవాబుదారి చెప్పాలి. ఎక్కడ పోయినాయి, ఏమైపోయినాయి అంటే 1.5 కోటి దరఖాస్తులు వచ్చాయంటే కనీసం 1 కోటి మంది అయినా మీకు ఇచ్చి ఉంటారు ప్రజలు. మరి ఆ ప్రజలకు మీరేం సమాధానం చెప్తారు? అంటే బాధ్యతారహితంగా ఉండడం ఒకటి, గత ప్రభుత్వం మీద బురద చల్లడం ఒకటి, ఆ ఆరోపణల ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేయడం ఒకటి, ఇవే చేస్తున్నారు. రైతులు ఇంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ 8.5 నెలల్లో 9 నెలలు కావస్తుంది. సగటున రోజుకి 2 రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. చేనేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు గమనించండి, ఎక్కడికైనా కానీ ఒక్కసారి భట్టి విక్రమార్క గారు ఆ నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటనకు వెళ్ళడం తప్ప, అది షెడ్యూల్ ప్రకారం లేదు. హడావిడిగా బీఆర్ఎస్ నాయకులు పోతే ఎక్కడ మరి అప్రతిష్ట వస్తుందో అని పరిగెత్తి వెళ్ళడం తప్ప మంత్రులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకున్న ఈ బడుగు జీవుల ఇళ్లకు వెళ్ళలేదు, పలకరించాలి, ఒక రివ్యూ కూడా జరగలేదు. అంటే అర్థం ఏంటంటే బాధ్యతారహితంగా ప్రజలకు జవాబుదారీగా లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళారు. ఇందాక భరత్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రులు వెళ్ళాలి విదేశాలకి, పెట్టుబడులను ఆహ్వానించాలి, పెట్టుబడులు పెరగాలి, ఉద్యోగ కల్పన జరగాలి. మరి ఇవేవి జరగకుండా ఇంకేదో వ్యవహారాల కోసం అమెరికా పోతుందంటే కాదు కదా. ఇప్పుడు కుటుంబ పాలన అని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. వాస్తవంగా చాలా తప్పు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా వరుసగా గెలుస్తున్నారు. మరి అక్కడ గెలిపించే ప్రజల కుటుంబ పాలన తెలియదా? ఆ మాట కోసం ముఖ్యమంత్రి గారు వరుసగా గెలిచిన వ్యక్తి ఏం కాదు, వాళ్ళిద్దరితో పోల్చుకున్నారు. అంటే ప్రజామోదమున్న వ్యక్తులేమో ప్రభుత్వంలో ఉండి మంత్రులుగా ఉంటే కుటుంబ పాలన ఆరోపణ చేశారు. కానీ ఇవాళ ఆయన అన్నదమ్ములు ఇవాళ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఫోటోలు కానీ అవన్నీ చూస్తున్నాం అధికారిక కార్యక్రమాల్లో. నేను చూసిన మహేశ్వరం, నా నియోజకవర్గం, ఓ చెక్కుల పంపిణీకి సబితాయింద్రారెడ్డి గారు వస్తున్నారు. ఆమె ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే. కిచ్చనగారి లక్ష్మారెడ్డి గారు వచ్చి వేదిక మీద కూర్చున్నారు. అంటే రోజు రోజుకి సమస్యల లిస్టు పెరిగిపోతుంది. అంటే లక్షలు దాటి కోట్ల సంఖ్యలో సమస్యలు అవుతున్నప్పుడు వీటిని ఎట్లా పరిష్కరిస్తారో అనేది కూడా ప్రజల్లో చాలా ప్రశ్నార్థకంగా మారింది. 1.5 కోటి దరఖాస్తులు పాలైనాయి, బుట్ట దాఖలైనాయి తప్ప ఏవి ఆచరణకు రాలేదు, పరిష్కార దిశగా పోలేదు. భరత్ గారు, రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా, కుట్రపూరితంగా ప్రజలను ఇబ్బంది పెడుతూ వచ్చింది. రైతులు కావచ్చు, ఇంకా మిగతా వర్గాల వాళ్ళు కావచ్చు. కేంద్రం కూడా ఈడీని, సిబిఐని అడ్డం పెట్టుకొని ఇంతకాలం కూడా వ్యవహరిస్తూ వచ్చింది. నిన్న సిసోడియాకి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అదేవిధంగా వేగవంతమైన విచారణ ఉండాలి, వీటిని క్లియర్ చేయాలని కూడా చాలా తలంటి పోసింది. ఎట్లా చూడాలి వీటిని? 47 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు దేశంలో ఉన్న అనేక హైకోర్టులు బెయిల్కి సంబంధించి నేర విచారణ తర్వాత కోర్టు విచారణ ఏదైతే ఉన్నదో ఆ కాలంలో నిందితులు ఎవరైతే నిందలు ఎదుర్కొంటున్న వ్యక్తుల యొక్క హక్కుల గురించి ఒక సవివరణమైన జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంటు సామాజిక దృక్పథంతో మాట్లాడాలంటే నిరంకుశ పాలకులు ఈ సంస్థలు అయితే ఉన్నాయో సిబిఐని, ఈడీని, తర్వాత ఎన్ఐఏని, తర్వాత మామూలు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగపరిచి రాజకీయ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టేదానికోసము ఏదైతే పద్ధతులను అడాప్ట్ చేస్తున్నారో ఆ పద్ధతులు అన్నిటికి కూడా ఇది ఒక అడ్డుకట్ట. ఈ జడ్జిమెంట్ బెయిల్ అనేది రూల్, జైల్ అనేది ఎక్సెప్షన్. బెయిల్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సిన ఒక రూలు, తర్వాత జైల్లో ఉంచడం అది దానికి మినహాయింపు. అంటే 100 కేసులు ఉంటే
మెజారిటీ కేసులలో బెయిల్ ఇవ్వాలి. ఎక్సెప్షనల్ కేసులలో మాత్రమే యాజ్ అన్ ఎక్సెప్షన్ నిందితుడిని జైల్లో పెట్టాలి. ఆ ఎక్సెప్షన్లో అనేక వివరాలు ఇచ్చినారు. ఏంటి, ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ లోపలికి వస్తే మాత్రమే వారికి బెయిల్ని ఇచ్చేయాలి. వీటితో పాటు ఫేర్ ట్రయల్ అంటే నిష్పక్షపాతంగా చట్టబద్ధంగా కోర్టు విచారణ జరగాల్సిన విధానం ఏదైతే ఉందో అది రాజ్యాంగ ప్రాథమిక హక్కు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 21 కింద అది ప్రాథమిక హక్కు. జీవించే హక్కులో భాగంగా అది ప్రాథమిక హక్కుని చేసినారు. దాన్ని నిరోధించే కార్యక్రమం ఏ రూపంలో జరిగినా అది రాజ్యాంగ విరుద్ధం అనేది కూడా కోర్టు చెప్పినది. ఆ రకంగా ఇప్పుడు ఈ సిసోడియా గారిని 1 సంవత్సరం 7 నెలలుగా జైల్లో పెట్టినారు. 1 సంవత్సరం 7 నెలల కాలంలో మీరు ఎందుకు పెట్టినారు? అది తర్వాత ఇది ట్రయల్ జరగలేదు, ట్రయల్ ప్రోగ్రెస్ లేదు. తర్వాత అతని మీద నిందేసే ప్రయత్నం చేసింది ఏజెన్సీ. ఈడీ ఏమన్నదంటే అతను పేపర్లను పరిశీలించే నెపంతో కాలయాపన చేసినారు అని. కోర్టు ఆ విషయాన్ని కూడా దృష్టిలోకి తీసుకుంది. ఇప్పుడు అతను నిందితుడు, మీరు అతని మీద అనేక రకాల ఆరోపణలు చేసినారు. అతనికి మీరు చేసిన ఆరోపణ ఏందనేది పరిశీలించే అవకాశం అనేది ఒక ప్రాథమిక హక్కు. అది దాన్ని కూడా మీరు ఈ రకంగా చేసేదానికి, ఈ రకంగా ఆరోపించేదానికి లేదు. అది అతను చేయలేదు. తర్వాత కనుచూపు మేరలో కూడా ఈ విచారణ అనేది తొందరగా ముగిసే అవకాశం కనిపించట్లేదు. ఎందుకనంటే దగ్గర సిబిఐ ఈ సోకాల్డ్ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీంట్లో 2 కేసులు ఉంటాయి. ఒకటి సిబిఐ పెట్టిన కేసు, తర్వాత ఈడీ కేసు. ఈ సిబిఐ కేసు, ఈడీ కేసు ఈ 2 కలిపి దగ్గర 400 పైచీలకు విట్నెసెస్ ఉన్నారు. 400-500 మధ్యలో విట్నెసెస్ ఉన్నారు, సాక్షులు. వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసే దానికోసం కానీ తర్వాత ఒక 60,000 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 60,000 పేజీల డాక్యుమెంట్స్. అది కాకుండా ఇంకొక 1,00,000 పేజీలకు పైచీలకు డిజిటల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఇది కాకుండా ఇంకా అనేక వేల పేజీలకు సంబంధించి అయితే విచారణ సందర్భంగా ఈడీ సేకరించి వాటిని ఉపయోగించలేదు, అంటే వాళ్ళకి అనుకూలంగా లేని, తర్వాత ప్రాసిక్యూషన్కి అనుకూలంగా లేని వాటిని ఉపయోగించుకుంటూ పెట్టినవి ఉన్నాయి. వీటన్నిటినీ మీరు ఎప్పుడు వాళ్ళు ఏమంటారంటే ప్రతిసారి కోర్టు ముందుకు వచ్చినప్పుడు వీళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులు, వీళ్ళు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు, బలమున్న వ్యక్తులు, సాక్షుల్ని భయపెడతారు, సాక్ష్యాలని తారుమారు చేస్తారు అని వీటన్నిటిని కూడా కోర్టు తోసిపుచ్చి మీరు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విచారణ కనుచూపు మేరలో, అంటే ఈ 5-6 నెలల్లో, ఏడాదిలో కాదు, కనుచూపు మేరలోనే ఈ విచారణ జరిగే అవకాశం లేదు. అన్ని రోజులు మీరు ఎట్లా పెడతారు? పెట్టేదానికి లేదు, బెయిల్ ఇవ్వండి అని చెప్పినారు. దీని సందర్భంగా బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం ఏదైతే జరిగిందో వాటికి, ఆ దుర్వినియోగాలన్నిటిని బీజేపీ ప్రభుత్వం అని పర్టికులర్గా చెప్పలేదు, కానీ ఆ దుర్వినియోగం ఏదైతే జరిగిందో మొత్తం ఈడీ చేసిన దుర్వినియోగము, వాళ్ళకున్న అధికార దుర్వినియోగాన్ని కోర్టు చాలా అంటే ఆక్షేపించడం కన్నా ఏంటంటే ఒక ఖచ్చితమైన ఇండికేషన్ కింద కోర్టులన్నిటికి కూడా ఇచ్చినారు. జస్ట్ బికాజ్ మీరు ఈడీ కానీ ఏజెన్సీస్ కానీ ప్రమాదకరమైన వ్యక్తులన్నంటే మీరు పరిశీలించకుండా బెయిల్ని తిరస్కరించి నిరంతర కాలము ఎవరు నేరాన్ని ఎదుర్కొనే వాళ్ళందరినీ జైల్లో పెట్టడం కరెక్ట్ కాదని. ఇది కాకుండా ఈ సందర్భంగా ఇంకోటి కూడా గుర్తు చేసుకోవాలి. 5 రోజుల కింద ఇంకొక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమన్నదని అంటే వాళ్ళు ఈడీకి చూపించినారు 5,000 కేసులలో కేవలము <1% కూడా కన్విక్షన్ లేదు, కానీ బెయిల్స్ మాత్రం రాకుండా చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కుని ఇచ్చేయడం. ఈ కోర్టు జడ్జిమెంట్స్ పక్కన పెడితే బీజేపీ ప్రభుత్వము రాజకీయ అవసరాల కోసము, ప్రత్యర్థులని ఇబ్బంది పెట్టేదానికోసము నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఈడీని, సిబిఐని ఉపయోగించుకొని పార్టీ కార్యకర్తలని, ప్రజానాయకుల్ని జైళ్ళలో పెట్టేదాన్ని మాత్రం వాటికి ఈ జడ్జిమెంట్ అనేది ఒక చెంపపెట్టు. అద్భుతమైన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. అందుకనే రాజ్యాంగము ఈ నిరంకుశ ప్రభుత్వాలు ఏవైతే చేసే ఈ పిచ్చి పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా చెక్ పెట్టేదానికోసము రాజ్యాంగం ఒక వ్యవస్థను కల్పించింది. ఆ వ్యవస్థ సుప్రీంకోర్టు. ఇవాళ సుప్రీంకోర్టు
ప్రజలకి తర్వాత ప్రజానాయకులకి ఇవాళ అండగా నిలిచిందనేది స్పష్టంగా చెప్పవచ్చు. రైట్, ఏదేమైనా కూడా అల్టిమేట్గా రాజకీయ కక్షలు కుట్రలు కాదు, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అనేదాన్ని ప్రభుత్వాలు గమనించాలనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న భరత్ గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టేడియం.